పరీక్షలు దగ్గర పడ్డాయి. ప్రతి విద్యార్థి పరీక్ష సమయంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు భయపడుతున్నారు. ఇక్కడ అతిపెద్ద సమస్య ఏంటంటే మీకు చదువుకోవాలని అనిపించకపోవడం. 10 నిమిషాల తర్వాత చదువుదాంలే, లేదంటే 20 నిమిషాల తర్వాత చదువుదాంలే అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకవేళ ఒక విద్యార్థి చదువుకోవాలని నిర్ణయించుకున్నా మళ్ళీ ఒక సమస్య మొదలవుతుంది. అదే డిస్ట్రాక్షన్. అంటే అతను చదువుకోవడానికి కూర్చున్న వెంటనే తన ఫోన్ ఆన్ చేయాలి అని, ఇలా చేయాలని, అలా చేయాలని ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. సరే, ఈ డిస్ట్రాక్షన్ తప్పించుకున్నాడే అనుకుందాం. ఆ తర్వాత తదుపరి సమస్య ఎలా చదువుకోవాలో అర్థం కాకపోవడం. చాలా సిలబస్ ఉంది, సమయం మాత్రం తక్కువ. చాలా విషయాలు అధ్యయనం చేయాలి. అన్నిటికంటే ఇంత తక్కువ సమయంలో అన్ని విషయాలు ఎలా తెలుసుకోవాలనే డౌట్. సరే, అది కూడా కష్టపడి ఎలాగోలాగా తన సమయాన్ని నిర్వచించి తన సిలబస్ను క్లియర్ చేశాడు అనుకుందాం. చదువుతున్నప్పుడు ఇది ఎన్నిసార్లు జరుగుతుంది? మనకి పరీక్షలో మంచి మార్కులు వస్తాయో లేదో, అసలు చదవడం వల్ల ఉపయోగం ఉందంటావా? ఇలాంటి సమస్యలన్నీ చుట్టుముడుతూ ఉంటాయి. అందుకే నేను ఒక 7 చిట్కాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ చిట్కాలను ఒక సాధారణ కథతో చెబుతాను. ఇది 2 విద్యార్థుల మధ్య కథ. రోహన్ మరియు మోహన్ అనే 2 విద్యార్థులు ఉన్నారు. రోహన్ ఎప్పుడూ టాప్ స్టూడెంట్, అతనికి మంచి మార్కులు వచ్చేవి. మరో విద్యార్థి మోహన్ ఒక బ్యాక్ బెంచర్. ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. రోహన్ అన్నీ చదివి పరీక్షలకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మోహన్ ఏం చదవలేదు. అతని సిలబస్ కూడా పూర్తి కాలేదు. చాలా భయపడుతున్నాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చి రోహన్ని, దయచేసి నాకు సహాయం చెయ్యి అని అడిగాడు. నువ్వు అన్నీ చదివావు, కానీ నేను ఏమీ చదవలేదు. నాకు చాలా సమస్యలున్నాయి. దయచేసి దానికి పరిష్కారాలు చెప్పు. దానికి రోహన్ ఏం చెప్పాడో తెలుసా? మోహన్, మన ఇద్దరి మధ్య ఒక తేడా ఉంది. అదేంటో తెలుసా? నువ్వు ఎల్లప్పుడూ సమస్యలపై దృష్టి పెడతావు, మరి నేను పరిష్కారంపై దృష్టి పెడతాను. ఇది విన్న మోహన్ షాక్ అయ్యాడు. నాకు అర్థం కాలేదన్నాడు. అప్పుడు రోహన్, నీ సమస్యలన్నిటికీ పరిష్కారాలున్నాయి, నువ్వు వాటి కోసం వెతకడం లేదు, అంతే అన్నాడు. అప్పుడు మోహన్, నాకున్నది ఒకే సమస్య కాదు, నాకు 7 పెద్ద సమస్యలున్నాయి, మీ అందరికీ ఒకే సమస్య ఉంది అని అన్నాడు. తర్వాత రోహన్ ఎటువంటి సమస్య లేదని సమాధానం ఇస్తాడు. ఈరోజు మనం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. వాయిదా వేయడం అంటే పెద్దగా ఏమీ కాదు. మనం చదువుకునేటప్పుడు ఇప్పుడు కాదు, ఒక 10 నిమిషాల తర్వాత ఆగి చదువుదాం, ఒక అరగంట ఆగి చదువుదాం అని అనుకుంటూ ఉంటాం. మీరు కూడా ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కొంటూ ఉండాలి. మోహన్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు. మోహన్ రోహన్తో, ఇది నా పెద్ద సమస్య, దీనికి పరిష్కారం చెప్పు అని అడిగాడు. అప్పుడు రోహన్ నవ్వి, నేను కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నవాడినే, దీనికి ఒక సాధారణ పరిష్కారం ఉంది. దాన్నే 30 సెకండ్ రూల్ అని పిలుస్తారు. 30 సెకండ్ల నియమం అంటే మీరు మీ జీవితంలో అన్ని ముఖ్యమైన నిర్ణయాలను కేవలం 30 సెకండ్లలో తీసుకోవాలి. ఉదాహరణకి, మీరు ఉదయాన్నే లేవాలి అనుకుంటే మీరు లేవడం కోసం అలారం సెట్ చేస్తారు. అలారం మోగుతుంది. అలారం చూడగానే ఇప్పుడు లేవాలా, కాసేపు ఉండి లేవచ్చులే అనుకోకూడదు. మీరు 30 సెకండ్ల లోపు నిర్ణయం తీసుకోకపోతే మీ మనసు మిమ్మల్ని మూర్ఖుణ్ణి చేస్తుంది. అది మీపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ మనసు మనం ఇప్పుడు లేవకూడదు, 10 నిమిషాల తర్వాత లేస్తే సరిపోతుందిలే అని చెప్తుంది. ఆ 10 నిమిషాలు అలా నెమ్మదిగా అరగంట, గంట అలా టైం అయిపోతుంది. అంటే మీరు అన్ని నిర్ణయాలు 30 సెకండ్ల లోపు తీసుకోవాలి. ఇది ఒక పెద్ద వాస్తవం. చదువు విషయంలో కూడా అంతే. మీరు కొంచెం చదువుతారని, అరగంట చదువుతారని మీ మనసుకు చెప్పండి, కానీ ఇప్పటి నుంచే చదువుకోవడం ప్రారంభించండి. నువ్వు అది అప్లై చేస్తే అంతా అద్భుతంగా సాగిపోతుంది అన్నాడు. సరే రోహన్, నాకు ఇంకో సమస్య ఉంది, అదే చాలా సిలబస్ అని చెప్తాడు. అంటే ఈ సమస్య అందరికీ జరిగేదే కదా, ఎందుకంటే మీ అందరికీ పరీక్ష వస్తుంది, సిలబస్ చాలా ఉంది. మోహన్ కూడా అదే విషయం చెప్పాడు. చాలా సిలబస్ ఉంది, నేను ఏం చదవలేదు, ఇప్పటికిప్పుడు ఎలా చదువుతాను అని అనుకున్నాడు. అప్పుడు రోహన్ ఏం చెప్పాడో తెలుసా? రివర్స్ స్టడీ మెథడ్ అనే శాస్త్రీయ వ్యూహం ఉంది. రివర్స్ స్టడీ పద్ధతి అంటే ఏంటి? ఇప్పుడు మీరు పుస్తకాలు, నోట్స్ మొదలైనవి నేరుగా చదవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మొదట ఏ అంశం ముఖ్యమైందో చూడండి. ప్రతి అధ్యయనంలో మీరు ముఖ్యమైన అంశాలను కనుగొనాలి. అయితే వాటిని ఎలా కనుగొనగలరు? వాటిని మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. ఒకవేళ మీరు ఐఐటి, జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. దానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాలు అధ్యయనాలు వారిగా పరిశోధించండి. మీరు అన్ని ముఖ్యమైన అంశాలను సులభంగా కనుగొంటారు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా చాలా ముఖ్యమైన అంశాలను చదివి ఆపై వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఇక మళ్ళీ మోహన్, ఇదంతా సరే, నాకు ఇంకో సమస్య ఉంది అన్నాడు. ఇప్పుడు 3వ సమస్యకు వస్తున్నాను. దీని పేరు టైం. చాలా సిలబస్ ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన వ్యూహంతో నేను ఆ సిలబస్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ సమయం ఎక్కడుంది? నేను ఎప్పుడు చదువుకుంటానో మీకు తెలుసు. నేను 2-3 గంటలు చదవడానికి కూర్చున్నప్పుడు నేను చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నాను, కానీ సమయం మాత్రం ఈజీగా గడిచిపోతుంది. అయితే ఇలాంటప్పుడు ఇక్కడ చాలా శాస్త్రీయ సాంకేతికత వస్తుంది. దీని పేరు వేదా సైన్స్ ఆఫ్ 1 hour రూల్.
నిజానికి ఈ రూల్ గురుకులాలు ఉన్న సమయంలో ఆచరణలో ఉండేది. ఆ సమయం నుంచి ఈ టెక్నిక్ ఉపయోగించబడుతోంది. ఈ టెక్నిక్ ప్రకారం మీరు ఎప్పుడు ఏ టైంలో చదవాలి అని అనుకుంటారు. ఒక 3 గంటలు చదువుతారు అనుకోకండి. 1 నుంచి 2 గంటల టైం సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత మీ దృష్టి ఎక్కడ ఉండాలి? అధ్యాయనాలపై ఉండాలి, కానీ ఉండదు. డీకే పరిష్కారం ఈ 1 నుంచి 2 గంటల్లో మీరు చేయాల్సిందల్లా అన్ని పరధ్యానాలను దూరంగా ఉంచడం. మీ మొత్తం దృష్టి 1 గంట తీవ్రమైన అధ్యయనంపై ఉంచాలి. మీరు దీన్ని అనుసరించినట్లయితే మీరు 3 నుంచి 4 గంటలు అధ్యయనం చేసేది కేవలం 1 గంటలోనే చేయగలరు. ఇక 4వ సమస్య, దాని పేరు ఎక్కడి నుంచి చదువుకోవాలి. నోట్స్ నుంచి, పుస్తకాల నుంచి ఇలా చాలా వనరులున్నాయి. దీనికి రోహన్, మోహన్, మీకు ఈ వ్యూహం తెలీదా? ఈ వ్యూహం ఆర్క్యూఆర్ వ్యూహం. ఆర్క్యూఆర్ వ్యూహం ఏం చెబుతుందంటే, మీరు చదువుకోవడానికి కూర్చున్నప్పుడల్లా మీరు మీ సమయాన్ని వృధా చేయకూడదు. మనం మన సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నాం, నిజానికి ఏం చదువుకోవాలో వెతకడంలో ఎక్కువ సమయం వృధా చేస్తూ ఉంటాం. వారి ఉపన్యాసాలను చూడాలా లేదా, అసలు ఏది చూడాలి అనే కన్ఫ్యూజన్లో ఉండిపోతాం. అందుకే ఈ ఆర్క్యూఆర్ను ఉపయోగించి అధ్యయనం చేయాలి. మొదట ఆర్ అంటే రిసోర్స్, క్యూ అంటే క్వశ్చన్ ప్రాక్టీస్, 3వది ఆర్ అంటే రివిజన్. మీరు ఇంగ్లీష్ వంటి సబ్జెక్ట్ను అధ్యయనం చేయబోతున్నారని ఊహించుకోండి. మొదట మీరు ఒక రిసోర్స్ను తెలుసుకోవాలి. అంటే మీరు ఎక్కడి నుంచి చదువుకోవాలో, మీరు ఏ ఉపన్యాసాలను చూస్తున్నారు, ఏది ముఖ్యమో గమనించండి. తర్వాత దాన్ని రివిజన్ చేసుకోవాలి. ఇక తదుపరి సమస్య, దీన్ని కఠినమైన సబ్జెక్టులు అని పిలుస్తారు. ఇప్పుడు మోహన్, మిత్రమా, నేను కొన్ని సబ్జెక్టులు చదువుతాను. నా సబ్జెక్టులు కొన్ని చాలా ఈజీగా ఉన్నాయి, కాబట్టి నేను వాటిని చదవడానికి ఇష్టపడతాను. నిజానికి నాకు వాటిని రోజంతా చదవాలి అనిపిస్తుంది. కానీ కొన్ని సబ్జెక్టులు చూస్తే వాటిని చదవాలని నాకు అస్సలు అనిపించదు. నేను ఆ కఠినమైన సబ్జెక్టులను ఎలా చదవాలి? రోహన్ ఏం చెబుతాడో తెలుసా? నాకు కూడా ఈ సమస్య ఉండేది. అప్పుడు నేను ఒక కొత్త పద్ధతిని ఉపయోగించాను. ఆ పద్ధతి పేరు ది సైంటిఫిక్ వే ఆఫ్ స్టడీయింగ్ ది టఫ్ సబ్జెక్ట్స్. అంటే ఈ పద్ధతిలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు కఠినమైన సబ్జెక్ట్ను అధ్యయనం చేయబోతున్నప్పుడల్లా కఠినమైన అధ్యాయంతో ఎప్పుడూ ప్రారంభించకూడదు. ఆ సబ్జెక్ట్లో ఏదో ఒక సులభమైన అంశం ఉంటుంది కదా, దాంతో మొదలు పెడితే మీకు ఆ సబ్జెక్ట్పై మెల్లమెల్లగా ఇష్టం పెరుగుతుంది. ఇష్టం పెరిగితే ఈజీగా టఫ్ కూడా ఈజీ అయిపోతుంది. ఇవన్నీ విన్న మోహన్, ఇప్పుడు నాకు కేవలం 2 ప్రశ్నలు మాత్రమే మిగిలున్నాయి. మొదటిది, రివిజన్ ఎలా చేయాలి? రివిజన్ వ్యూహం ఏమిటి అని అడుగుతాడు. రోహన్ నవ్వుతూ, రివిజన్ అంటే మీరు మళ్ళీ పుస్తకం తీయడం, ప్రతిదీ చదవడం, అండర్లైన్ చేయడం కానీ కాదు. స్మార్ట్ రివిజన్ పద్ధతి. టాపిక్ పద్ధతి ఏంటో తెలుసా? రివిజన్ కోసం టాపర్లు మొదట ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక పుస్తకాన్ని తీసుకొని ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తారు. ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఎక్కడ వీక్గా ఉన్నారో తెలుస్తుంది, కాబట్టి దానిపై ఫోకస్ చేసి ఈజీగా మార్క్స్ గెయిన్ చేస్తారు. ఇకపోతే చివరి సమస్య, ఇది మీ జీవితంలో కూడా ఉండే అతిపెద్ద సమస్య. ఈ సమస్య పేరు ఓవర్ థింకింగ్, అంటే అతిగా ఆలోచించడం. నేను ఈ విషయాన్ని మీకు ఒక సాధారణ కథతో వివరిస్తాను. ఒకరోజు ఒక అతను రోడ్ దాటడానికి భయపడుతున్నాడు. అతని మనసులో ఇప్పుడు, నేను ఈ రోడ్డు దాటేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే, నన్ను కారు గుద్దేస్తే నాకు ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తూ రోడ్డు ఎప్పటికీ దాటలేదు. ఒకరోజు అకస్మాత్తుగా అతని స్నేహితుల్లో ఒకరు వచ్చి అతని చేయి పట్టుకుని బలవంతంగా రోడ్డు దాటించారు. అతను ఆ రోడ్డు దాటిన వెంటనే అతను వెనక్కి చూసి, ఇన్ని సంవత్సరాలు నేను ఇంత చిన్న విషయానికి భయపడ్డానా అని అనుకున్నాడు. నిజానికి భయపడాల్సిన అవసరం లేదు, కానీ అతని మనసు భయపడింది. అతనిలానే చాలామంది ఇలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు. ఓవర్ థింకింగ్ అనేది సమయాన్ని వృధా చేస్తుంది, మానసికంగా మిమ్మల్ని బలహీనపరుస్తుంది, అలాగే మీ గెలుపుకు మిమ్మల్ని చాలా దూరం చేస్తుంది. ఏదైతే అదే అవుతుంది. ముందు స్టెప్ అంటూ తీసుకుంటే ఏదో ఒక గుణపాఠం అయితే నేర్చుకుంటాం కదా.